ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానంటే ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ ని అలాగే ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వచ్చింది. అలాగే ఇక్కడ బయర్స్ ఉంటారు, ఇక్కడ బయర్స్ ఉంటారు. ఈ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ డే లోని బ్రేక్ డౌన్ చేసి కంటిన్యూషన్ గా సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని సపోర్ట్స్ ని బ్రేక్ డౌన్ అనేది చేసి మార్కెట్ ఏం చేసిందంటే ఈ సపోర్ట్ కింద క్లోజింగ్ అనేది ఇచ్చింది. అలాగే ఇక్కడ ఒక విక్ ఇచ్చింది, అలాగే ఇక్కడ ఒక విక్ ఇచ్చింది. కానీ ఇక్కడ చాలా మటుకు ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది. ఈ హై నుంచి మనం ఎప్పుడైనా సరే ఫిబ్ అనేది తీసుకోవద్దండి. ఈ హై నుంచి మనం ఫిబ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రిట్రేస్మెంట్స్ అనేవి జరిగినాయి కాబట్టి ఇక్కడ ఈ హై నుంచి లో వరకు ఫిబ్ అనేది తీసుకున్నాను. నాకు ఇక్కడ రిట్రేస్మెంట్ జోన్ అనేది వచ్చింది. ఇక్కడ నేను రిట్రేస్మెంట్ జోన్ అనేది డ్రా అనేది చేసుకున్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఫ్లాట్ ఓపెనింగ్ లో గిట్టంగా మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. గ్యాప్ అప్ కేసులోనే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయింది. ఇక్కడికి వెళ్ళి మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేయాలి. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి మన సెటప్ రాగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి కంటిన్యూస్ గా సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ మాత్రమే వస్తున్నారు కాబట్టి మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. నా టార్గెట్ అనేది హిట్ అయిందా లేదా చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇంకా ఇక్కడ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ డే లో కింద ఉన్న స్టాప్ లాసెస్ అనేది హిట్ చేసింది. హిట్ చేసి పైకి అనేది వెళ్తుంది మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ మనము ఏం చేసామంటే పైన ఉన్న రిట్రేస్మెంట్ జోన్ ని టార్గెట్ అనేది చేసాము. మనం ఇక్కడ వరకు మార్కెట్ అనేది వెళ్ళాలి ఇంకా. కానీ మనం 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ప్రీమియం లో వచ్చేసిందండి. కాబట్టి నేను ఎగ్జిట్ అనేది అయిపోతున్నాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.